తిరుపతి జిల్లా చంద్రగిరి తుమ్మలగుట్టలో హథిరాంచి మఠం భూములకు సంబంధించి వివాదం నడుస్తుంది. అయితే ఇప్పటికే పేదలకు సంబంధించిన భూముల సమస్యలు కూడా వారు పరిష్కరించడం లేదు. ఏదైతే నిర్మాణాలను తొలగిస్తూ కూడా సరే గత 3 రోజులకు ముందు కూడా సరే అధికారులు కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారి సతీమణి సుధారెడ్డి గారు అంతా ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అసలు ఆ రోజు మీరు అక్కడ వెళ్ళినప్పుడు సంఘటన అసలు ఏం జరిగింది? సో మనకు సుమారు పొద్దున 5 గంటల ప్రాంతంలో కాల్ వచ్చిందండి. దురాక్రమణ జరుగుతున్నాయి అంటే అక్కడ ఒక 2-3 ఇంత ముందు నుంచే చెప్తూ ఉన్నారు, మా ఇల్లు పడగొట్టాలనుకుంటా ఉన్నారు. అంటే మీరు ఆర్డీఓ గారిని కలవండి, కలెక్టర్ గారిని కలవండి అని. ఎందుకంటే మనం వెళ్ళి ఆపే శక్తి మనకు లేదు. ఎందుకంటే వ్యవస్థ ఎంతలా చెడిపోయిందంటే అండ్ పవర్ని ఎంత మిస్యూజ్ చేసుకుంటున్నారంటే రాష్ట్రం అంతా ఒక ఎత్తు, ఈ నియోజకవర్గంలో అతని అత్యాశకి దురాశకి అంతు లేకుండా పోయింది. ఈరోజు ఏ పరిస్థితి అంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తల లీడర్ల ఆస్తి కబ్జాలు చేస్తుంటే కూడా మేమే పోరాడుతున్నాం. ఆ స్థాయిలో జరుగుతూ ఉంది ఇక్కడ. సో అక్కడ నుంచి కాల్ వచ్చింది, మేము వెళ్ళాం. అంటే నాని గారిని హౌస్ అరెస్ట్ చేశారు. మళ్ళీ అక్కడ ఫస్ట్ క్వశ్చన్, నాని గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారంటే మీరు ఎట్టొచ్చినారు మేడం అంట. నేను చెప్పిన లేడీ పోలీస్ లేదు కాబట్టి వచ్చాను నేను అని. సో లేడీ పోలీస్ లేదు కాబట్టి వాళ్ళు మనం తాకడానికి వీలు లేదు కాబట్టి నేను వెళ్ళగలిగా. కానీ అప్పటికే డెమాలిషన్ అయిపోయిందండి. ఎప్పుడో 3:30 నుంచి చేసుకుంటున్నారు. నేను అక్కడ అడిగిన 4-5 ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నాని గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత పరామర్శించడానికి ఎలా వచ్చారు, చీకట్లో ఎందుకు కొడుతున్నారు, మీకు హక్కు ఉన్నప్పుడు డే టైం చేసుకోవచ్చు కదా. ఒక పవర్ కట్ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చి జిల్లా యంత్రాంగం అంతా పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడుండి పేదవారి మీద మీరు అలా చెయ్యాలన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు కదా, మీ ఇంటి పక్కనే కదా ఉంది, అప్పుడే ఆపేయచ్చు కదా. ఫౌండేషన్ స్టోన్, మీటర్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. సో అది ఎందుకు జరిగింది, మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ కాపీ ఎక్కడ, ఈ భూమి మాదే అనడానికి పత్రాలు ఎక్కడ అని సమాధానాలు లేవు. అందుకని పోలీసులే దాడి చేశారు. ఎస్పెషల్లీ ఆ 2 వ్యక్తులే దాడి చేశారు, చేయించారు. విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు కాల్ ఫ్రాక్చర్ ఏం చెప్తున్నారు, అసలు ఆ సంఘటనా స్థలంలో కాల్ ఫ్రాక్చర్ అవడానికి కారణాలు ఏంటి? కాలు ఫ్రాక్చర్ కాలేదు, లక్కీగా అదే దేవుడు ఇంకా కూడా తోడు ఉన్నాడు అనడానికి. ఎందుకంటే ఇది పీక్ టైం, ఎలక్షన్ టైం. ఫ్రాక్చర్ కాలేదు, కొంచెం మజిల్ టేర్ అయింది. సో బ్లడ్ క్లాట్స్ వచ్చాయి. బట్ యాంటీబయాటిక్స్ అయితే 10-15 డేస్కి ఉన్నది. కానీ నేనైతే 5 డేస్ ఈ లెగ్ ఇలా ఇంక్లైన్ పొజిషన్లో పెట్టుకుని ఉంటే అది క్లియర్ అవుతుంది. నాకు ఇంతను కూడా తెలియదు. నెక్స్ట్ డేనే నేను క్యాంపెయిన్కి వెళ్ళిపోయినా. అదే రోజు ఫుల్ ప్రోగ్రామ్స్ చేసా, నెక్స్ట్ డే క్యాంపెయిన్కి వెళ్ళా. 3వ రోజు నాకు ఈ దుస్థితి. సో 5 డేస్ కంపల్సరీ బెడ్ రెస్ట్ అన్నది. సో ఇలా జరిగిన తర్వాతే నేను తిరుగుబాటు చేస్తున్నా. అంతకుముందు నేను జస్ట్ ఎస్పీ గారికి అయితే అదే రోజు నేను మెసేజ్ ఇచ్చి పెట్టా. ఎస్పీ గారికి అప్పుడే నేను రిక్వెస్ట్ పెట్టా, ఇది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోండి, పోలీస్ వ్యవస్థని గౌరవించాలి. సో మీరు కొత్తగా వచ్చి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం ఇది మంచి పరిణామం కాదని నేను వీడియో విజువల్స్ అన్నీ పెట్టి అప్పుడే పెట్టాను. నేను అప్పుడు యాక్షన్ తీసుకోండి ఏం కూడా చెప్పలేదు. కానీ నాకు ఇంత ఇబ్బంది కలిగినప్పుడు ఎందుకు తీసుకోకూడదు ఈరోజు? ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎక్కడైనా జాగాలు కానీ తీసుకోవడం? ఖచ్చితంగా నష్టపోయిన పేదవారికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇల్లు కల్పిస్తాం. మా అజెండానే ఇదే. ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరికి నీడ కల్పించాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి. మేము చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం. ఇది కొన్ని పరిస్థితి ఏదైతే రాబోయే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి న్యాయమైన సహాయం చేస్తామని, అదేవిధంగా ఏదైతే 2 సీఏలు ఉండే వాళ్ళకి తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తారని కూడా సుధారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం.